హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మా వీకెండ్ లాగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఈరోజు వీకెండ్ లాగ్ వచ్చేసి చాలా బిజీ ఉన్నామండి. కానీ మేమైతే మా ఫ్రెండ్స్ ఫంక్షన్ ఒకటి అటెండ్ అవ్వాల్సి ఉంది ఈరోజు. అంతేకాకుండా మేము కజిన్స్ హౌస్కి వెళ్తున్నాము. సో ఆ ట్రావెలింగ్ ప్యాకేజ్ అంతా కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఒక కాఫీ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. సో కిడ్స్ కూడా వీకెండ్ అయితే మ్యాక్సిమం వాళ్ళు సీరియల్స్, సంథింగ్ కాఫీ, డిఫరెంట్ వాళ్ళకి నచ్చిన తింటారు. ఆల్మోస్ట్ ఈ విధంగా తింటూ ఉంటారు. సో వాళ్ళకైతే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. చెప్పా కదండి కజిన్స్ హౌస్కి వెళ్తున్నాము అనేసి. సో వాళ్ళకి ఏమైనా చేసుకు వెళ్తే బాగుంటుంది అన్నట్టు నేను దహీ వడ చేస్తున్నాను. సో అదైతే మనకి ఎప్పుడు వెరైటీగా ఉంటుంది కదా. సో అందరూ చేసుకోరు కాబట్టి అది వెరైటీగా తినడానికి బాగుంటుంది అన్నట్టు నేను దహీ వడ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఆ క్యాన్, అది అయితే మనకి ఇండియా నుంచి వచ్చింది. నేను ఇట్లా ఎవరైనా ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళినప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కర్డ్ తీసుకెళ్ళడానికి పడిపోకుండా టైట్గా ఉంటుందనేసి కావాలని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో అది ఎన్ని ఫ్లైట్స్ ఎక్కి మొత్తం ఏదైతే యూఎస్ అయితే వచ్చేసింది ఆ క్యాన్. చెప్పా కదండి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది ఈరోజు అని. సో అందుకే ఫస్ట్ అయితే దహీ వడ రెడీ చేసి పెట్టేస్తే అది సోక్ అయ్యి ఉంటుంది కదా. సో ఈలోపు నెక్స్ట్ ఇది కుకింగ్ అయిపోయిన తర్వాత మేము ఫంక్షన్కి కొన్ని గిఫ్ట్లు తీసుకోవాలి. అంతేకాకుండా కజిన్స్ హౌస్కి వెళ్తున్నాం కదా, వాళ్ళ కిడ్స్ కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ అయితే షాపింగ్ కూడా వెళ్ళాల్సి ఉంది. సో అందుకే మార్నింగ్ అయితే ఫస్ట్ దహీ వడ రెడీ చేసి అయితే పెట్టేస్తున్నాను నేను. చూడండి ఇదే ఆ క్యాన్. ఇది చాలా ఫంక్షన్లకి నేను వాడుతూ ఉంటాను. ఏమైనా సాంబార్ చేసిన పాట్లాక్కి అట్లాంటప్పుడు సాంబార్ కూడా వేసుకోవడానికి కూడా ఇందులో వేసుకుని తీసుకెళ్తూ ఉంటాను. పిల్లలతో గాజు బౌల్స్ వాడడానికి నాకు కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నేను ఈ క్యాన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట. Baby, then go to and we'll go to Harit house. We could give the baby name. Then we go to Ashwin. We could name. So now we go to Atlanta. The Atlanta cars are selecting the cars we had COVID and daddy and mommy should go to Atlanta. My ticket said yes, so we are going. My friends too. Don't forget my friends. Thank you to go. చూడండి దహీ వడ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసాను. సో ఈ కుకింగ్ వర్క్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను షాపింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, బేబీకి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళాము. అంతేకాకుండా కజిన్స్ వాళ్ళకి 2 డాటర్స్. సో వాళ్ళకి కూడా కొంచెం షాపింగ్ కూడా చేయాలన్నట్టు వచ్చాము. పిల్లల్ని అయితే ఫ్రెండ్స్ హౌస్లో పెట్టేసి వచ్చామన్నమాట. సో హడావుడిగా చేసుకుని తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం మేము. షాపింగ్ అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ షాపింగ్ అయిపోయింది కదా. సో ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ అయితే రెడీ అయ్యి ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది.
సో ఆ నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. మళ్ళీ వేరే స్టేట్ మేము కజిన్ హౌస్కి వెళ్తున్నా అన్నాం కదా, సో దానికి కూడా మేము తొందరగా రెడీ అవ్వి వెళ్ళాలి. సో నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం, చలో. నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇక పాపని కూడా రెడీ చేసేస్తే మేము ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతాము. సో మేమిద్దరం అయితే మమ్మీ బేబీ డ్రెస్సెస్ అయితే వేసుకున్నామండి, ఇద్దరము సేమ్. సో ఫంక్షన్ అయితే ఏం లేదండి, మాకు కింద వాళ్ళ ఫ్రెండ్సే, సో దగ్గరలోనే. సో తొందరగా అటెండ్ అయ్యి ఫినిష్ చేసుకుని అయితే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి నేను. సో ఆ వర్క్ కూడా ఉంది కొంచెం. డ్రెస్సెస్ అన్నీ వాషింగ్ అయితే అయిపోయినాయి. సో నాకు హెల్ప్ చేస్తానని చెప్పి బట్టలపై పడుకుని మంచిగా ఆడుతున్నాడు వీడైతే. సో తొందరగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు. కజిన్ హౌస్కి అయితే 1 వీక్ ప్లాన్ అండి. సో కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంటుంది కదా, పాప బాబు మొత్తం టోటల్ 4 మెంబర్స్ అంటే కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే నేను పాపవైతే తన సూట్ కేసులో తనకి సపరేట్గా సర్దేసి మిగతా మేము ముగ్గురం ఒక బిగ్ సూట్ కేసులో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సో మనకి నీడ్ ఉన్నాయన్నీ కంపల్సరీ అన్నీ పెట్టుకోవాలి కదా. సో అందుకే కొంచెం స్టఫ్ ఎక్కువైంది. సో తప్పదు కదా, మొత్తం మీద అయితే ప్యాకింగ్ అయితే ఫాస్ట్గా అయితే డన్ అయిపోయింది. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే డన్. మేము రెడీ టు మూవ్ అండి, ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సో ఇక స్టార్ట్ అవ్వడమే ఆలస్యం ఇక. సో లెట్స్ చలో. మొత్తం మీద అయితే స్టార్ట్ అయిపోయినామండి. యాక్చువల్గా ఇది 4.5 అవర్ లాంగ్ డ్రైవ్. సో నాన్ స్టాప్గా ఇంకెక్కడ ఆగొద్దన్న ప్లాన్ మీద సో వీళ్ళకి కిడ్స్కి కావాల్సిన ఫుడ్ స్టఫ్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. సో ఎందుకంటే మధ్యలో అయితే స్టాప్ అవ్వద్దు ఎక్కడ రెస్ట్ రూమ్స్ దగ్గర కూడా అని. ఎందుకంటే ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఎక్కడ స్టాప్ అయినా కొంచెం భయం కదా ఎక్కడ బయటికి వెళ్ళడానికి. సో అందుకే సో నాన్ స్టాప్గానే వెళ్దాం అన్నట్టు అయితే స్టార్ట్ చేసేసాము. సో వీళ్ళైతే మరి బోర్ అవ్వకుండా ఎంతసేపు కూర్చుంటారో చూడాలి ఇప్పుడైతే. I have everything snacks. So
మొత్తం మీదైతే రీచ్ అయిపోయినామండి. వాళ్ళు ఏమన్నా కష్టంగా కూర్చుంటారేమో 4 అవర్స్ 4.5 అవర్స్ అనుకున్నాం, కానీ పాపం వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. ఎంజాయ్ చేస్తూ వచ్చేసామండి ఫైనల్గా అయితే. సో ఇది అయితే మా కజిన్ వాళ్ళది ఇండివిజువల్ హౌసెస్, ఓన్ హౌసెస్ అండి. నేను టైం ఉన్నప్పుడు అవి కూడా మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి మా వీకెండ్ వ్లాగ్.